సంక్రాంతి పండుగ వేళ కోనసీమలో ఓ కుటుంబం తమ కొత్త అల్లుడికి అపూర్వ రీతిలో ఆతిథ్యమిచ్చింది. ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందును ఏర్పాటు చేసి గోదావరి జిల్లాల మర్యాదను మరోసారి చాటి చెప్పింది. ఈ ఘటన కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అదుర్రు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అదుర్రు గ్రామానికి చెందిన విద్యపు వెంకటరత్నం, సుశీల దంపతులు తమ కుమార్తె కీర్తిశ్రీని గత ఏడాది ఫిబ్రవరిలో పి. గన్నవరం మండలం ముంగడంకు చెందిన సాయి శరత్కు ఇచ్చి వివాహం చేశారు. ఈ సంక్రాంతి వారిద్దరికి తొలి పండుగ కావడంతో అల్లుడు సాయి శరత్ అత్తవారింటికి వచ్చారు. ఈ సందర్భంగా అల్లుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా విందు ఇవ్వాలని భావించిన అత్తమామలు ఈ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ విందులో సాంప్రదాయ పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, శీతల పానీయాలు సహా మొత్తం 1574 రకాల పదార్థాలను వడ్డించారు. అంతేకాకుండా ఏడాదిలోని 12 నెలలకు ప్రతీకగా అల్లుడికి 12 ప్రత్యేక బహుమతులు కూడా అందించి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ అసాధారణ ఆతిథ్యం చూసి అల్లుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఓ కొత్త అల్లుడికి 1116 వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఇక విశాఖలో ఓ కొత్త అల్లుడికి 290 వంటకాలతో విందు ఏర్పాటు చేయడం తెలిసి నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో నివసించే నాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష, లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండుగ సందర్భంగా అరుదైన స్వాగతాన్నిచ్చారు. గోదావరి వల్ల స్టైల్ తరహాలో తమ అల్లుడు పురస్కరించుకొని ఏకంగా 290 పిండి వంటకాలతో విందును ఏర్పాటు చేశారు. అల్లుడి వయసు 29 సంవత్సరాల సందర్భంగా ఈ విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వారి ఇంటికి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనబడేసరికి ఆశ్చర్యానికి గురయ్యాడు కొత్త అల్లుడు. మామూలుగా గోదావరి జిల్లాలో పండుగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శ్రీ వెంకటేశ్వర గ్యాస్ కంపెనీ చెంచుపేట వందనపు మురళీకృష్ణ దంపతులు వారి అల్లుడుకు రాజమండ్రి వాసి గోదావరి జిల్లాకు చెందిన శ్రీదత్తకు 158 రకాల పిండి వంటలతో విందును ఏర్పాటు చేశారు. అన్ని పిండి వంటల్ని చూసి కొత్త అల్లుడే కాదు, కూతురు కూడా ఆశ్చర్యపోయిందట. ఈ వంటకాలు వండడానికి చాలా టైమే పట్టిందని చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వంటకాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫోటోలు, వీడియోస్ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.